తమిళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కొన్నాళ్లుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న స్టార్ హీరో, పొలిటీషియన్ విజయకాంత్ కన్నుమూశారు. చాలా రోజులుగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. రెగ్యులర్గా హాస్పిటల్లో చెకప్కు వెళ్తూ వస్తున్న విజయకాంత్ను బుధవారం కూడా హాస్పిటల్కి తీసుకువెళ్లారు. రెగ్యులర్ చెకప్ కోసమే అన్నారు. కానీ ఇంతలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. అభిమానులు ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకునే విజయకాంత్ మరణం తమిళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. 1952 ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్ 1979లో నటుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. మొదట్లో విలన్ పాత్రలే చేశాడు. తర్వాత హీరోగా మారినా వరుసగా ఫ్లాపులే వచ్చాయి. 1981లో వచ్చిన సట్టం ఒరు ఇరుట్టారై సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీతో హీరోగా పెద్ద బ్రేక్ వచ్చింది. ఇదే సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా చట్టానికి కళ్ళు లేవు పేరుతో రీమేక్ చేశారు. అటుపై విజయకాంత్ యాక్షన్ హీరోగా మారాడు. అతని సినిమాలు దాదాపు తెలుగుతో పాటు హిందీలోనూ రెగ్యులర్గా డబ్ అవుతూ ఉండేవి. ఇవన్నీ యాక్షన్ సినిమాలే కావడంతో మ్యాక్సిమం అన్ని చోట్ల సక్సెస్ అందుకున్నాడు. ఇతర భాషల్లో అవకాశాలు వచ్చినా తమిళ పరిశ్రమకే పూర్తిగా పరిమితమయ్యాడు విజయకాంత్. 80-90ల కాలంలో ఆయన చేసిన సినిమాలు మ్యాక్సిమం విజయాలు అందుకున్నాయి. రోజుకు 3 షిఫ్ట్స్ చొప్పున పనిచేస్తూ సినిమాపై తన ప్యాషన్ను నిరూపించుకున్నారు. అందుకే చాలా తక్కువ సమయంలోనే 100 సినిమాలు పూర్తి చేసుకున్నాడు. అతని 100వ సినిమా కెప్టెన్ ప్రభాకర్, ఎర్రచంద్రం స్మగ్లర్కు సంబంధించిన కథ. నేటి పుష్పలోని చాలా సన్నివేశాలు ఈ మూవీలో అప్పట్లోనే కనిపించాయి. ఈ చిత్రంతోనే రీసెంట్గా త్రిష, చిరంజీవుల ఇష్యూస్తో కోర్టు వరకు వెళ్లిన మన్సూర్ అలీఖాన్కు విలన్గా తిరుగులేని ఇమేజ్ వచ్చింది. కెప్టెన్ ప్రభాకర్ డబ్బింగ్ వెర్షన్లో తెలుగులోనూ బిగ్గెస్ట్ హిట్గా నిలవడం విశేషం. ఈ మూవీకి ముందు వరకు విజయకాంత్ను పురచ్చి కలైంగర్ అంటే రెవల్యూషనరీ యాక్టర్ అని పిలుచుకున్న అభిమానులు కెప్టెన్ ప్రభాకర్ నుంచి కెప్టెన్ అనే పిలుచుకుంటున్నారు. విజయకాంత్ యాక్షన్ సినిమాలన్నీ అవుట్ ఆఫ్ ద బాక్స్లో కనిపిస్తాయి. ఇలాంటి ఫైట్స్ కూడా ఉంటాయా అనిపించేలా నేటి తరం ట్రోల్స్ చేసుకునేలా ఉంటాయి. అయినా అప్పట్లో అవే పాపులర్, అవే అతనికి తిరుగులేని ఇమేజ్ను తెచ్చాయి. పెద్ద అందగాడు కాదు, నటన తెలియదు, ఇలాంటి ఫైట్స్ చేస్తున్నాడని అప్పట్లో టాప్ ఫిల్మ్ మేకర్స్ కానీ, సెన్సిబుల్ మూవీ మేకర్స్ కానీ విజయకాంత్తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అయినా తనదైన రూట్లోనే వెళ్ళాడు విజయకాంత్. ఒక భాషలో ఎక్కువ పోలీస్ ఆఫీసర్గా నటించిన హీరో విజయకాంతే. అతను ఏకంగా 20 సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించాడు. దేశభక్తి, కరప్షన్ చుట్టూనే విజయకాంత్ కథలన్నీ కనిపించేవి. తెలుగులో సింధూర పువ్వు, మాతృభూమి, జమీందార్ తీర్పు, కెప్టెన్ ప్రభాకర్, నరసింహనాయుడు, సిటీ పోలీస్, రాజసింహ, క్షత్రియుడు వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. మెగాస్టార్ చిరంజీవికి ప్రజారాజ్యం పార్టీకి ముందు తిరుగులేని ప్రజాబలాన్ని ఇచ్చిన ఠాగూర్ సినిమా ఒరిజినల్ మూవీ విజయకాంత్ చేసిందే. తమిళ్లో రమణ పేరుతో రూపొందిన ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాతే ఆయన కూడా దేశీయ మర్పక్కు ద్రవిడ కళగం అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వెళ్లారు. రాజశేఖర్ నటించిన మా అన్నయ్య ఒరిజినల్ కూడా విజయకాంత్ నటించిందే. పొలిటికల్గా పెద్దగా సక్సెస్ కాకపోయినా తనదైన శైలిలో చివరి వరకు రెబల్గానే కనిపించే ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా విజయకాంత్ చాలా గొప్ప వ్యక్తి అని పరిశ్రమ మొత్తం చెప్పుకుంటుంది. తెలుగులో కృష్ణగారిలా రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టేవారు కాదు. సినిమాలు ఫ్లాప్ అయితే పారితోషికం కూడా వదులుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని చెబుతారు. మొత్తంగా తమిళ సినిమా పరిశ్రమలో విజయకాంత్ది ఒక ప్రత్యేక అధ్యాయం. ఎవరికీ సాధ్యం కాని ఇమేజ్ను సొంతం చేసుకున్నారు ఆయన. కొన్నాళ్లుగా ఇంట్లో కంటే హాస్పిటల్స్లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కోలుకున్నారు అని చెప్పారు. కానీ తాజాగా మరోసారి ఆయనకు కోవిడ్ అటాక్ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వల్ల తన ఆఖరి శ్వాస విడిచారు.